మనం ఏదో ఉద్యోగం చేసో లేదా ఏదో పని చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఏదో పెడతాం, తింటారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు, తర్వాత అలసిపోతారు. ఎక్కడ కూర్చున్నారు అక్కడే ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోతారు. ఆ సోఫాలో నిద్రపోయారు అనుకుందాం. అక్కడ నిద్రపోయినటువంటి ఆ బిడ్డను మనం ఏం చేస్తామంటే అక్కడ వదిలేము, తీసుకెళ్ళి ఏం చేస్తామండి ఆ బెడ్ మీద మంచం మీదగా పడుకు పెడతాం. ఉదయం లేచేసరికేమో తను ఎక్కడున్నాడు? మంచం మీద ఉన్నాడు. రాత్రి అయితే మరి సోఫాలో ఉన్నాడు. సోఫాలో ఉన్న మనిషి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆ బిడ్డ మంచం మీదకి వచ్చి రావడం జరిగింది. ఇది మీకు అర్థమైతే మరి ఇప్పుడు కన్ను మూసామంటే నిద్రపోతున్నాం అనమాట. నిద్రపోతున్నాం. మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? తన సముఖంలో తన మంచం మీద ఆయన పరుండు పెడుతున్నాడు. కాబట్టి బాధపడాల్సిన అవసరమో లేదు. మనిషి ఇక్కడ కన్ను మూస్తాడు, అక్కడేమో కళ్ళు తెరుస్తాడు. అందరూ బట్టి మనం బాధపడాల్సిన అవసరమో లేదు. ఈరోజు మరి కొన్ని సంగతులు మీకు చెప్తాను. మనకున్న సమయం చాలా విలువైంది కాబట్టి కొన్ని సంగతులు మీకు చెప్తాను. అదేంటంటే మృతుల పునరుద్ధానం గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మృతుల పునరుద్ధానం గురించి కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడతాను. మృతుల పునరుద్ధానం అంటే ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు. చనిపోయిన వారు తిరిగి లేవడం. మృతుల పునరుద్ధానం అంటే ఇది క్రైస్తవులకు కొన్ని మూలపాఠాలు ఉన్నాయి. ఆ మూలపాఠాల్లో కూడా ఇది ఒక మూలపాఠంగా ఉంది. మృతుల పునరుద్ధానం అనేది క్రీస్తుని కూర్చిన ఒక మూలోపదేశంగా ఉంది. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము అంటే ప్రాథమిక పాఠాలు, క్రైస్తవులకి ప్రాథమిక పాఠాలు. అందులో కొన్ని ఉంటాయి చూడండి, ఏమున్నాయి అక్కడ. అందులో ఈ మాట కూడా ఉంటుంది, చూద్దామా? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. 1 మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసమును. 2 దేవుని యందలి విశ్వాసం, బాప్తిసములను గూర్చిన బోధయు. 3 బాప్తిస్మము, హస్త నిక్షేపణయు. 4 హస్త నిక్షేపణ. మృతుల పునరుద్ధానమును ఉందండి మాట. మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది. అదిగో అవి పునాది పాఠాలు అనమాట. అవి పునాది పాఠాలు అని చెప్తున్నాను అంతే. అవి క్రైస్తవులకి ప్రాథమిక పాఠాలు అంటారు. ఆ ప్రాథమిక పాఠాల్లో ఒక పాఠం ఏంటి చెప్పండి ఇప్పుడు? మృతుల పునరుద్ధానం. కాబట్టి ఈ మృతుల పునరుద్ధానం అనేది క్రైస్తవులకు ఒక నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటో, నిరీక్షణ అనే మాటకి అర్థం ఏంటంటే పొందబోయే దానికోసం ఆశతో ఎదురు చూచుట. అది నిరీక్షణ అంటే. మనం పొందబోయేది ఒకటి ఉంది. ఏం పొందడానికి సిద్ధంగా ఉన్నాం మనం చెప్పండి? ఆశపడుతున్నాం. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని? పరలోకానికి వెళ్ళాలని. అదే కదా మనం అందరం ఆశపడుతున్నాం. ఈ మృతుల పునరుద్ధానం గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఈ పితృల యుగంలో కొన్ని సంఘటనలు మీకు నేను చూపిస్తాను. పితృల యుగంలో మనం గ్రంథంలో చదివితే మార్క్సు వార్త 12వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు మనం చదివితే ఈ మృతులు కూర్చున్న సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించినటువంటి భాగంలో మీరు చదవలేదా అంటున్నాడు ఆయన. ఉందండి అన్నమాట. మార్క్సు వార్త 12వ అధ్యాయము 24 నుండి 27 అండి. అందుకు యేసు మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వల్లనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున దూత వలె నుందురు. వారు లేచిరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందు
పొదను గురించిన భాగంలో చూసారండి? చదవలేదా? మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా అంటున్నాడు. ఇంకా చదవండి. ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు. వాడి దేహాలు అయితే రాలిపోయాయి కానీ వాడి దేవుడు ఎలాంటి దేవుడు? సజీవులకే దేవుడు కానీ మృతులకు. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. చెప్పండి, ఆ దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు. అంటే మనమైనా సరే మన దేహాలు రాలిపోతాయి కానీ మనం దేహాలు రాలిపోవడంతో మన జీవితం అంతమైపోలేదు. అంటే ఇప్పుడు ఆదామును ఈ రోజు వరకు ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా భక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారు ఎవరు చెప్పండి? సజీవులు అంటున్నాడు. నేను సజీవుల దేవుడిని. మన దేవుడు సజీవుడు, ఆయన పిల్లలు కూడా సజీవులు. వాళ్ళ దేహాలకు చావుంది కానీ వాళ్ళ ఆత్మకు చావుందా అని అడుగుతున్నాను నేను. ఏమంటున్నాడు? మృతులను కూర్చున్న సంగతి మోషే గ్రంథం మొదలు పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ పొదను గురించిన భాగము మృతుల పునరుద్ధానమును గురించి దేవుడు మృతులను లేపుతాడు అని తెలుపుతుంది అనమాట. ఆ భాగం ఏం చెప్తుందండి? పాత నిబంధనల భాగం ఏం చెప్తుంది? మృతుల పునరుద్ధానం గురించి దేవుడు మృతులను లేపుతాడు అని తెలుపుతుంది. ఎక్కడుంది ఈ భాగం? ఎక్కడుంది అందుకని పాత నిబంధనలో? నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఉంటుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఉంటుంది. చదువుతారా? పొదను గురించిన భాగం. మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండని గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రవ్వా అనెను. అందుకాయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. చాలండి. నేను ఎవరు దేవుడు అని చెప్తున్నాడు? అబ్రహాం గురించి చెప్తున్నాడు, ఇస్సాకు గురించి చెప్తున్నాడు, యాకోబు గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎవరండి? పితరులు, ఇశ్రాయేలుకి పితరులు. అంటే వాళ్ళు ఎవరని చెప్తున్నాడు? ఎందుకని ఈ పొదను కూర్చున్నటువంటి భాగంలో మృతుల పునరుద్ధానం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుడు మృతులు లేపుతాడు అని తెలుపుతుంది. దేవుడు మృతులు లేపుతాడు. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరు? సజీవులు. వారి దేహాలు ఇక్కడ రాలిపోయిన మాట వాస్తవమే, కానీ వారు సజీవులు అని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి పొదను కూర్చున్న దర్శనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. గ్రంథంలో చూడండి, లోకాసువార్త 20వ అధ్యాయము 37-38 వచనాలు. లోకాసువార్త 20వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. 20వ అధ్యాయం అండి 33. లోకాసువార్త 20వ అధ్యాయం 37-38 వచనాలు చదవండి. అక్కడ కూడా ఉందండి. పొదను కూర్చున్న భాగంలో అబ్రహాము దేవుడనియో, ఇస్సాకు దేవుడనియో, అది చూసి అక్కడ ఉందా అండి? మృతులు లేతురని ఎవరు సూచించారట? కాబట్టి ఈ పొదను కూర్చున్నటువంటి మరి ఈ భాగంలో మృతుల పునరుద్ధానం గురించి దేవుడు మృతులు లేపుతాడు అనే సమాచారం అక్కడ కూడా ఉందట. గ్రంథం చెప్తుందండి. ఇంకా మనం ఈ పితల యుగంలో మరొక ఉదాహరణ ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు మనం చదివితే, అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించిన సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ఆ సందర్భంలో మృతుల సైతము దేవుడు లేపుటకు సర్వశక్తిమంతుడు నమ్మేటట్టు ఎవరు? అబ్రహాము. నా కుమారుని ఒకవేళ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద నా కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి నిప్పు ముట్టించిన తర్వాత
అతను నరికిన తర్వాత, అతను నిప్పుముట్టిన తర్వాత నా కుమారుని ఏం చేస్తాడు నమ్ముతున్నాడు అబ్రహాము? ఆ బూడిదలోంచి కూడా నా కుమారుని ఏం చేస్తాడు? అక్కడ ఉందన్న మాట. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయము 17 నుండి 19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు, ఆ మాట గమనించండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎవరు నమ్మారు? నమ్మాడు కాబట్టి తన కుమారుడు ఇవ్వడానికి వెనక తీయట్లేదు. నా కుమారుడు ఇక్కడ బూడిద అయిపోయినా సరే మళ్ళీ నా కుమారుడు ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు అని ఎవరు నమ్మారు? అంటే మృతుల పునరుద్ధానం గురించి పితృయుగంలో కూడా మనము కొన్ని సందర్భాలు చదువుతున్నాం. ఇక ధర్మశాస్త్ర యుగంలో ఉన్నటువంటి సందర్భాలు ఏంటంటే, ఇవన్నీ నేను చదివించడానికి సమయం చాలదు, కానీ మీరు రాసుకుంటే వచనాలు రాసుకోవడమే. పాత నిబంధనలో ఎవరైనా చనిపోయిన వారు బ్రతికారా అని ఆలోచన చేస్తే ముందు ఎబ్రీ పత్రిక 11:35 చదవండి. అక్కడ ఉన్న మాట, ఆ మాటలో ఉన్న సందర్భం ఏంటో మీకు నేను చూపిస్తాను. స్త్రీలు అటండి. స్త్రీలు అంటే ఎవరు? స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా అంటే మృతులైన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందారు స్త్రీలట. ఆ స్త్రీలు ఎవరో మీకు తెలుసండి. అందుకని ఇక్కడ చెప్పిన స్త్రీలు ఎవరో కాదండి. ఒక ఆమె ఏమో సారేపతు విధవరాలు. తన కుమారుని ఏలియా ప్రవక్త ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే రాజుల మొదటి గ్రంథం 17 అధ్యాయము 17 నుండి 21 వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. రాజుల మొదటి గ్రంథము 17 అధ్యాయము 17 నుండి 21 వచనాల్లో ఏలియా ఆ సారేపతు విధవరాల కుమారుణ్ణి బ్రతికించిన సందర్భం మనకు కనబడుతుంది. రెండో స్త్రీ ఎవరంటే షూనేమీరాలు. తన కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ సందర్భం మనము రాజుల రెండో గ్రంథం 4 అధ్యాయము 18 నుండి 37 వచనాల్లో మనం చదువుకుంటాం. ఏమంటే రాజుల రెండో గ్రంథం 4 అధ్యాయం 18 నుండి 37 వచనాల్లో ఇద్దరు స్త్రీలు మీకు కనబడుతున్నారు. ఒక ఆమె ఏమో సారేపతు విధవరాలు. తన కుమారుడు చనిపోతే ఏలియా ప్రవక్త ఏం చేశాడు? బ్రతికించాడు. అలాగే షూనేమీరాల కుమారుడు చనిపోతే ఆ కుమారుడు కూడా ఏ ప్రవక్త బ్రతికించాడు? ఎలీషా ప్రవక్త. అదిగో చనిపోయిన వారు తమ మృతులు ఏం చేశారంటే వారు మరలా వారు బ్రతికించుకున్నారు. ఇందాక మాట చదివామండి, ఎబ్రీ పత్రిక చదివామండి. మళ్ళీ ఒకసారి చదవండి మాట. అదే ఎబ్రీ పత్రిక 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం మరలా వారు పొందుకున్నారట. వాళ్ళు ఎవరండి ఇక్కడ మనకు కనబడుతున్నారు? చాలండి. ఎవరా స్త్రీలు? సారేపతు విధవరాలు కనబడుతుంది. తర్వాత షూనేమీరాలు. ఆ తర్వాత ఒక రోజు ఎలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు తెలియకుండా ఆ సమాధిలోనే మరో మనిషిని సమాధి చేశారు. ఆ మనిషిని ఎప్పుడు అందులో పెట్టారో ఆ చనిపోయిన బ్రతికడటండి. అందుకని చదువుదాం మాట మనము. రాజుల రెండో గ్రంథం 13 అధ్యాయం ఇది చదవండి. 20-21 వచనాలు చదవండి. రాజుల రెండో గ్రంథం 13 అధ్యాయము 20-21 వచనాలు చదవండి అన్న. తర్వాత ఎలీషా మృతి పొందగా ఎలీషా చనిపోయాడు. వారు అతని సమాధిలో ఉంచిరి. ఎవరిని సమాధిలో పెట్టారు? ఎలీషా ప్రవక్తను సమాధి చేసేసారు, సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా. ఎక్కడ సమాధిలో పెట్టారండి? ఎలీషా ప్రవక్త సమాధిలో పెట్టారట. పెట్టగానే దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు. శల్యములు అంటే ఏంటండి? ఎముకలు. ఆ ఎముకలు ఎప్పుడైతే ఈ బాడీ తగిలాయో చనిపోయిన మనిషికి ఆ వెంటనే తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. అబ్బో, ఎంత అద్భుతం చూసారండి. అంటే ప్రార్థనలో కూడా చనిపోయిన బ్రతికిన సందర్భాలు మనకి కనబడతా ఉన్నాయి. మరి కొత్త నిబంధనలో మనకేం కనిపించట్లేదా? యేసు ప్రభువు వారు జీవించినటువంటి ఆయన కాలంలో, ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు యేసు ప్రభువు వారు చేశారు. చేసిన తర్వాత
ఆయన చనిపోయిన బ్రతికిన సందర్భాలు 3 కనబడతాయి. ఒక సందర్భం ఎవరండి? లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలు మనం చదువుకుంటాం. చదవద్దు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాల్లో లాజరు చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికాడు. ఎవరు బ్రతికించారు? తర్వాత యాయీరు కుమార్తె చనిపోయి బ్రతికింది. ఆయమను ఎవరు బ్రతికించారు? యేసు వారు బ్రతికించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19-26 వచనాల్లో మనం చదువుకుంటాం. యాయీరు కుమార్తెను కూడా యేసు వారు బ్రతికించారు. తర్వాత మరొక ఉదాహరణ ఏంటంటే నాయీను ఊరిలో నాయీను విధవరాలు కుమారుడు. నాయీను ఊరు విధవరాలు కుమారుడు. ఆ విధవరాలు కుమారుని కూడా యేసు వారు ఏం చేశారు చెప్పండి? బ్రతికించారు. లూకా సువార్త 7వ అధ్యాయము 11-17 వచనాలు ఈ సమాచారం మనకు కనబడతా ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 11-17. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను కదా. ఏలియా బ్రతికించినటువంటి ఆ బిడ్డను కానీ, ఎలీషా బ్రతికించినటువంటి ఆ బిడ్డ కానీ చనిపోయి బ్రతికారు. ఆ తర్వాత ఎలీషా సమాధిలో పెట్టినటువంటి శవం కూడా చనిపోయి బ్రతికినట్లు మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. యేసు వారు కూడా చనిపోయినటువంటి 3 బ్రతికించారు. వారు మళ్ళా చనిపోయారా లేదా? చనిపోయి తిరిగి లేచి మళ్ళా చనిపోయారా లేదా? అది వారు చనిపోయి మళ్ళా తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మళ్ళా చనిపోయారు. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మరి ప్రభు వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు లేస్తారు. మరి యేసు దగ్గరికి వద్దాం. ఆయన కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళా తిరిగి లేచి మళ్ళా చనిపోలేదా అండి? మళ్ళా చనిపోయాడండి? ఆయనకి మిగిలిన వాళ్ళకి తేడా ఉందంటారా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళా చనిపోయాడని అడుగుతున్నాను నేను. అందుని బట్టి గ్రంథంలో మృతుల్లో ఆయన లేపబడ్డం వల్ల మృతుల్లో నుండి లేచినటువంటి క్రీస్తు వారు మృతుల పునరుద్ధరణానికి ఆధారం కలుగజేశారు. ఈరోజు మనకు ఆధారం ఏంటండి? ఆయనే. ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచాడు కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానమే మనకి ఆధారం, మనకు రుజువు అదండి. మనం తిరిగి లేస్తా ఉండడానికి మనకు ఆధారం ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయన ఎలాగైతే చనిపోయి సమాజం తిరిగి లేచారో మనల్ని కూడా ఆయన ఏం చేస్తారు? తిరిగి లేపుతారు. పునరుద్ధానం ఉంది. కాబట్టి ప్రభు ముందే తిరిగి లేస్తారని ఆయన చెప్పారు. ఆయనే చెప్పాడు, నేను మళ్ళీ 3 దినాలు తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. అవునా? చెప్పారు లేదండి? మత్తయి సువార్త 16:21 మాట ఉంటుంది. ఏమన్నారు ఆయన? ఒకసారి చదవండి. అయితే మత్తయి సువార్త 16:21 ఏమన్నారు? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగాధ్యమని యేసు తన శిష్యులు. కాబట్టి క్రీస్తు వారు చెప్పారు. ఏమని చెప్పారు? నేను ముందే తిరిగి లేస్తాను, నేను 3 దినం తిరిగి లేస్తానని చెప్పారు ఆయన. దేవుడు మృతుల నుండి ఆయన లేపాడని చెప్పేసి అపోస్తులు మనకు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుకుంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన్ని 3 దినం తిరిగి లేపాడు అనే మాట అక్కడ ఉందండి. 3 దినం తిరిగి లేపాడు అనే మాట అక్కడ ఉందండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చదివితే మాటలు ఉన్నాయి. చదవండి. క్రీస్తు పాతాళంలో విడుబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని. అది ఎవరి గురించి చెప్పాడు దావీదు? ఆయన తిరిగి లేస్తాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ యాజకులు, ఆ ప్రధాన యాజకులు, ఆ పెద్దలు, వాళ్ళందరూ కూడా ఆ వార్తని, ఆయన తిరిగి లేచాడనే వార్తని ఆపడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయాలు మీకు తర్వాత మీ సమాచారం మీరు తర్వాత చదువుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 62-66 వచనాల్లోను, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62-66 వచనాల్లోను, 28వ అధ్యాయము 11-15 వచనాల్లోనూ మనం చదువుకోవచ్చు అనమాట. ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రధాన యాజకులు, వాళ్ళు యేసు తిరిగి లేచాడన్న వార్తనే ఆపడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. కాబట్టి ప్రభు లేచి అపోస్తులు కనిపించారు. తన 12 మంది కూడా 12 మందిలో ఒకళ్ళు లేడు. అప్పటికి ఎవరు?
మిగిలిన 11 మందికి యేసు ప్రభు కనిపించారు లేదా? కనిపించారు. అపోస్తల కార్యాలు మరి 10వ అధ్యాయము 40 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన తన అపోస్తలకు మళ్ళీ కనిపించారన్న మాట అక్కడ ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 40-41 వచనాలు. మూడు దినాలు లేపి ప్రజలందరికీ అదిగో మాకేంటి ఎవరాళ్ళు? అపోస్తలు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరు కనిపించారంటే తన అపోస్తలకి కనిపించారు. అంతేకాదు ఈ అపోస్తలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ మృతుల పునరుద్ధానం అనేది సువార్తలో భాగంగా వాళ్ళు బోధించారండి. వాళ్ళ బోధనలో కూడా మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడారు వాళ్ళు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15 వచనం చదివితే చదవండి. ఇప్పుడు అపోస్తల కార్యాలు 3:15లో వారు సువార్తలు ఈ మాట వాడారా అండి? మీరు జీవాధిపతిని చంపితిరి గాని. ఇదిగో జీవాధిపతిని మీరు ఎవరా జీవాధిపతి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు చంపేశారు. మీరు దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు. అదిగో చూసారండి. అందుకు మేము సాక్షులము. మృతుల పునరుద్ధానం సువార్తలో భాగంగా ఉందా లేదా? 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. దేవాలయపు అధిపతియు వారి ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. చూసారా, పునరుద్ధానం గురించి వారు బోధలు చేశారు. వాళ్ళ సువార్తలో ఇది ఒక భాగం అనే సంగతి మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత మరో సంగతి ఏంటంటే ఈ మృతులు ఎలాగ లేస్తారు, వారు ఎలాంటి శరీరంతో వస్తారని చెప్పేసి మరి కొరింథీ సంఘంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయండి. ఈ మృతులు ఎలాగ లేస్తారు, వాళ్ళు ఎలాంటి శరీరంతో లేస్తారు? అది కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:35 చదవండి. అక్కడ ప్రశ్నలు ఉన్నాయి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:35లో ఏముందో చూడండి. అక్కడ అబద్ధ బోధ వల్ల, అవిశ్వాసం వలన ఈ ప్రశ్నలు లేవనెత్తారండి. వారికి అవిశ్వాసం వల్ల మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగిన అతిశయముతోడు 15:35 అయితే మృతులు ఎలాగలేస్తారు? మృతులు ఎలాగలేస్తారు? శరీరముతో ఒత్తురని. వారు ఎలాంటి శరీరంతో వస్తారు? ఇంకో శరీరం. ఇక్కడ ప్రశ్న జవాబులు ఏంటంటే మృతులు ఎలా లేస్తారు వాళ్ళు? దానికి పౌలు ఏ ఉదాహరణ చెప్తాడండి? నువ్వు గోధుమ గింజన్నా ఒరిగింజన్నా భూమిలో విత్తిన తర్వాత ఏమవుతుంది? భూమిలోకి వెళ్ళి చచ్చిపోతేనే అందులో ఏమవుతుంది? మొక్క వస్తుంది. అదే ఉదాహరణ చెప్తాడు పౌలు గారు. కాబట్టి మృతులు ఎలాగ లేస్తారంటే లేస్తారు. వారు ఎలాంటి శరీరంతో వస్తారంటే ఇలాంటి రక్తమాంసమైనటువంటి దేహంతో రారాళ్ళు. వారికి మరొక దేహం దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే శరీరం, అది రక్త మాంసాలైనటువంటి శరీరం, అది మహిమ శరీరం. ఇక్కడ ప్రశ్నలు చూసారండి. ఈ ప్రశ్నలు వేసే వాళ్ళు ఎందుకు వేస్తున్నారంటే, ఒకటి అబద్ధ బోధలు ఉన్నాయి అక్కడ, అబద్ధ బోధల వల్ల. 2 వారికి అవిశ్వాసం వల్ల ఇలాంటి ప్రశ్నలు వారు లేవనెత్తుతున్న సంగతి మనం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఒకవేళ క్రీస్తవ నిజంగా లేపబడకపోతే ఈరోజు క్రైస్తవ జనాంగానికి ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? వ్యర్థమైపోద్ది. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? క్రైస్తవుల యొక్క విశ్వాసానికి ఆధారం ఏంటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగేసిన వాళ్ళు ఉన్నారండి? ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందా అండి? ఒక్క మన ప్రభు అని యేసు ప్రభు తప్ప, క్రీస్తు ప్రభు వారు తప్ప మరి ఎవరిది ఖాళీ సమాధి? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12-18 వచనాలు చదువుకుందాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 చదవండి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని, ఇదిగో క్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడ్డాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. కొంతమంది ఆ దినాల్లో ఉన్న అబద్ధ బోధకుడు చెప్పండి మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారంట. మృతులు పునరుద్ధానం లేనేలా ఒక నిజంగా మృతుల పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండాలి. అసలు క్రీస్తు వారు లేవలేదు మరి, అంతే కదా. మరియు క్రీస్తు లేపబడి ఒకలా క్రీస్తు ప్రభు లేపబడకపోతే మేము చేసే ప్రకటన కూడా ఏమైపోద్ది అంటే, క్రైస్తవ విశ్వాసానికి ఆధారం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. అర్థమవుతుందండి? క్రీస్తు ప్రభు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థము. 18 చదవండి అన్న.
అంతేకాదు ఆ. క్రీస్తునందు ఆ. నిద్రించిన వారు ఆ. నశించిరి. ఆ, ఈ జీవిత కాలం మట్టుకే ఆ. మనం క్రీస్తునందు మనం ఈ నిరీక్షింపబడిన జీవితకాలం వారమై మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించున్నవారమైన మనుషులందరికంటే చెప్పండి దౌర్భాగ్యులమైందుము. ఏంటి కేవలం ఈ జీవితంలో ఇక్కడ ఏదో సంపాదించుకోవడం కోసమా, ఏదో సాధించడానికి, ఇందులో విజయం పొందితే సరిపోద్ది అనుకుంటున్నారా? ఈ జీవితకాలం మట్టుకే కాదండి, ఇంకో జీవితం ఉందండి. ఆ జీవితాన్ని గడపడానికి మనం ఈ భూమి మీద సిద్ధపడాలా. మరణంతో మన జీవితం అంతమైపోవట్లేదు, ఇంకో జీవితం ఉంది. నేను చాలాసార్లు మాట చెప్తుంటాను. చూడండి, సముద్రంలో ఎన్నో నీళ్లు ఉన్నాయి. ఆ మహాసముద్రం ఎంత పెద్దదో చూసారండి. నిశ్చత్వం అనేది మహాసముద్రం అంతా. ఆ మహాసముద్రం నిశ్చత్వంలో ఈ మానవ జీవితం ఎంత అండి? ఒక నీటి బొట్టు అంతా. 78 సంవత్సరాల జీవితం అంటే ఎంత అనుకుంటున్నారు? ఒక నీటి బొట్టు అయితే కనపడదండి అందులోను. ఏది పెద్దండి? సముద్రం పెద్దది. అంత నిశ్చత్వం అనేది అలాంటిది. కాబట్టి 15వ అధ్యాయంలోనే 35-41 చదవండి అన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురని. మృతులు ఎలాగ లేస్తారు? ఒకడు అడుగుతున్నాడు, మృతులు ఎలా లేస్తారో చెప్పు. ఓ అవ్వేకి, ఓ ఎలాంటి శరీరం ధరించుకుని వస్తారో చెప్పు అని అడుగుతున్నాడు అంటే ఎవడో ఒకడు. ఓ అవ్వేకి, ఓ వివేకం లేనోడా, నీవు విత్తినది చచ్చితేనే గాని అదిగో బ్రతికింపబడదు కదా. వచ్చిందన్న మాట. నువ్వు భూములు ఏదైనా విత్తిన తర్వాత ఏమవుతుంది? చచ్చిపోయిన తర్వాత అందులో ఏమవుతుంది? నువ్వు చచ్చిపోయినప్పుడే నీకు పునరుద్ధానం ఉంది. అది చెప్తున్నాడు పౌలు గారు. ఇంకా చదవండి. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే నువ్వు విత్తేది వట్టి గింజే. పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఆ శరీరాన్ని ఎత్తట్లేదే. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తన దానికి శరీరం ఇచ్చును. అది మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 18 వరకు చదవండి. 18 వరకు చదివారా? 35-41 వరకు చదవండి. అయితే 35-41 వరకు చదువుతున్నారా? మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూ వస్తు రూపములు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదములు కలదు కదా. మృతులు పునరుద్ధానము అలాగే. శరీరము క్షయమనేది గాని. ఇక్కడ ఆగండి. శరీరం ఎలాంటిదటండి? క్షయమైపోయిందిగా విత్తబడుతుంది. ఇది క్షయమైపోయిందిగా విత్తబడుతుంది. ఎక్కడ విత్తబడుతుంది? మరి భూమిలోనే కదా పాతి పెడతాం. క్షయమైందిగా విత్తబడితే చూడండి, తర్వాత అక్షయమైందిగా లేపబడుతుందట. ఉందన్న మాట. అంటే మహిమ శరీరంగా లేపబడుతుంది. విత్తబడింది ఎలాగా? క్షయమైందిగా విత్తబడుతుంది. లేపబడేటప్పుడు అక్షయమైంది అంటే అర్థం ఏంటి? మహిమ శరీరంగా లేపబడుతుంది. రెండో మాట చెప్పాడు, బలహీనమైందిగా ఎత్తబడుతుంది. ఏది బలహీనమైంది? శరీరం. బలహీనమైందిగా ఎత్తబడి బలమైందిగా లేపబడుతుంది. ఇంకో మాట ఏం చెప్పాడు? విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనమైంది మహిమ గలదిగా లేపబడుతుంది. చూసారండి, ఘనహీనమైందిగా ఎత్తబడుతుంది, ఘనమైందిగా లేపబడుతుంది. బలహీనమైందిగా ఎత్తబడుతుంది. ఏది బలమైంది? మహిమ శరీరం అని చెప్పు, ఆత్మ కాదు. తర్వాత ప్రకృతి సంబంధం, అదిగో ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి. అది ఎన్ని మాటలున్నాయి చూసారండి ఇక్కడ. క్షయమైందిగా విత్తబడుతుంది, అక్షయమైందిగా మహిమ శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైందిగా ఎత్తబడి ఘనమైందిగా లేపబడుతుంది. బలహీనమైందిగా ఎత్తబడి బలమైందిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైందిగా ఎత్తబడి ఆత్మ సంబంధమైందిగా. చూసారండి ఎలాంటి శరీరం ఇది? వారు అడిగిన ప్రశ్నలు ఏంటండి? మృతులు ఎలాగూ లేపబడతారు? వారు ఎట్టి శరీరంతో వస్తారు? ఎట్టి శరీరంతో వస్తారో చెప్పేశాడు ఇక్కడ. ఆ తర్వాత ఇంకొక సంగతి ఏంటంటే, మృతులు అట్టండి అక్షయులుగా లేపబడతారట. 50-55 వచనాలు చదివేయండి. అక్షయులుగా లేపబడతారు మాట ఉందండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకోనని. ఇదిగో ఈ రక్తమాంసాలతో మన పరలోక రాజ్యంలో వెళ్ళలేమండి.
అక్షయతను స్వాతంత్రించుకొనదు. ఆ, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఆ, మనమందరము నిద్రించము గాని నిమిషంలోనే ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అదండి 55 వరకు చదవండి. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చూసారండి, మనము మృతులు ఎలా లేపడుతున్నారు? అక్షయులంటే అర్థం ఏంటండి? క్షయమైపోయే శరీరం కాదు అది. క్షయమైపోయే శరీరం ఇక్కడ భూమిలో వదిలిపెడేస్తున్నాం మనం. అక్షయులుగా లేపడతారు మృతులు. చదవండి 55 వరకు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్మమైన ఈ శరీరము అమర్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్మమైనది కాదు, మత్స్యమైనది అమర్యతను ధరించుకున్నప్పుడు విజయమందు చాలండి వేయబడును అని వ్రాయబడును. చాలండి. కాబట్టి యోహాను సువార్త 5:28లో ప్రభు వస్తే జరగబోతున్నాడు చెప్తాడు. ఒకసారి చూడండి, అక్కడ యోహాను సువార్త 5:28, 29 వచనాలు చదవండి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది గుర్తుపెట్టుకోండి. 5 సంగతులు గుర్తుపెట్టుకోండి ఈ ఉదయకాల సమయంలో. నెంబర్ 1, మన మరణం వాస్తవం. రెండోది, ప్రభు రెండోసారి రావడం కూడా వాస్తవం. అప్పుడు ఏం జరుగుద్దండి? ప్రభు వస్తే ఈ చనిపోయిన ఆత్మలు ఉన్నాయి కదా, ఆ ఆత్మలు ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో ఉన్నాయి. నీతిమంతుల ఆత్మ ఎక్కడున్నాయి? పరదేశంలో ఉన్నాయి. దుష్టుల ఆత్మలు ఎక్కడున్నాయి? వ్యాధులకరమైన స్థలంలో ఉన్నాయి. వ్యాధులకరమైన స్థలంలోనేమో దుష్టుల ఆత్మలు ఉన్నాయి, నెమ్మదికరమైన స్థలంలోనేమో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? తీసుకొచ్చినప్పుడు ఆ ఆత్మలకు ఏమిస్తారు? మహిమ దేహాలని అమరుస్తాడు. అమర్చిన తర్వాత అప్పుడు మనం బ్రతుకుంటే ఉన్న పాటున ఉన్న చోటున ఈ రక్తమాంసమైనటువంటి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుద్దండి? ఈ ప్రపంచం ఏమైపోద్దని చెప్పాడు? పంచభూతాలంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఏమైపోతాయి? అప్పుడు తీర్పు జరుగుద్ది, ధవళ సింహాసనం తీర్పు. ఆ తీర్పులో నీతిమంతులు ఏమన్నాడు? రండి అన్నాడు బహుమానం పొందడానికి. ఏంటో బహుమానం? పరలోకం. అప్పుడు ఈ పాపిష్టోళ్ళని ఏమన్నాడు? పొండి నరకానికి అన్నాడు. ఏం పొందడానికి? నరక శిక్ష అనుభవించడానికి. పరలోకం నుంచి నరకం నుంచి గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుందండి. అదవుతుందండి. యోహాను సువార్త 5:28, 29 ఇప్పుడు చదువుదాం. ఆశ్చర్యపడకండి. ఒక కాలం అంటే ఏ కాలం అది? ఒక కాలం రాబోతుందండి. ఏ కాలం అది? ప్రభువారు రెండవసారి వచ్చే కాలం రాబోతుంది. అప్పుడు సమాధులు అందరూ అంటే ఎవరండి? యేసుని నమ్ముకున్న వాళ్ళ అందరూ లేస్తారు. అందరికీ పునరుద్ధానం ఉంది. అందరూ లేస్తారు. లేచి ఆయన శబ్దం విని మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. బయటకు వస్తారండి. చదవండి 29 వరకు చదివారా? ఇది మీకు అర్థం అవ్వాలంటే అందరికీ పునరుద్ధానం ఉంది. అయితే ఈ పునరుద్ధానంలో ఎందుకు లేస్తున్నారంటే కొందరేమో నిశ్చయం పొందడానికి, మరి కొందరేమో నిందల పాలవడానికి. దానికి నిందలు ఉందన్నమాట. 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము 2వ వచనం. ఎప్పుడు ప్రభు రెండోసారి ఎందుకు లేస్తున్నారో కారణం అక్కడ చూడండి. కొందరేమో ఎవరండి? ఆ కొందరు యేసు ప్రభుని తమ సొంత రక్షణ అంగీకరించి యేసు ప్రభులో జీవించేవాళ్ళు నిశ్చయం పొందడం లేకపోతున్నారు. ఎందుకంటే మరికొంతమంది ఎవరు నిందలు పాలేవాళ్ళు? ఎవరు? దేవుడు నెరగనోళ్ళు, సువార్తకు లోబడినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు. అలాంటి జాబితాలకు ఎవరు వెళ్తారో చెప్పమంటారా? యేసులో నమ్ముకున్నామని చెప్పేసి ఇంకా పాపిష్టి జీవితాలు జీవిస్తే వాళ్ళు కూడా నరకానికే. జాగ్రత్త. సువార్తకు లోబడినోళ్ళు, దేవుని నెరగనోళ్ళు లిస్టులోకి మీరు పోతారు. ఆ పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. నేను బాప్టిజం ముందేదంటే సరిపోదు. మన బ్రతుకులు ఆయనకి ఇష్టమైన రీతిలో మార్చుకోవాలా. బ్రతుకులు మార్చుకోవాలా. కొందరేమో నిశ్చయం పొందడానికి లేపడుతున్నారంట, కొందరేమో నిందల పాలవడానికి. కాబట్టి పునరుద్ధానం ఎవరికి ఉంది? నీతిమంతులకు ఉంది. అందరికి పునరుద్ధానం ఉంది. కానీ పునరుద్ధానం ఉంది కానీ
కొందరు బహుమానం పొందడానికి వెళ్తున్నారు, కొంతమంది శిక్ష పొందడానికి, కొందరేమో బహుమానం పొందడానికి వెళ్తున్నారు, కొందరేమో ఏది కోరుకుంటారు మీరు? బహుమానం పొందే స్థలానికి వెళ్ళాలని కోరుకుంటారా, శిక్ష పొందే స్థలానికి వెళ్ళాలని కోరుకుంటారా? మీరే నిర్ణయించుకోండి. మీరు బాప్టిజం పొంది యేసులో బ్రతికితే ఆ నిశ్చయం పొందడానికి మీరు లేపబడతారు. ఒకవేళ బాప్టిజం పొంది మీరు యేసులో బ్రతకకపోతే ఎక్కడికి వెళ్తారో తెలుసా అండి? నిందల పాలయ్యే చోటుకి కొందరు నిందల పాలవడానికి లేపబడతారట, ఇచ్చిన నరకానికి వెళ్ళడానికి లేపబడతారట. ఆ లిస్టులోకి మనం వెళ్ళకూడదండి. నేను ముగించేస్తాను. ఒకప్పుడు మనం బ్రతుకుంటే మన దేహాలు ఏమవుతాయని చెప్పాడు. ఒకసారి మళ్ళీ 51, 52 వచనాలు చదవండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 51, 52 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుదామండి. అప్పుడు ఒకవేళ మనం బ్రతుకుంటే మన దేహాలు ఏమవుతాయి, ఈ రోజే ప్రభు వచ్చేస్తే ఏమవుతుంది? 51, 52 వచనాలు. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 51, 52 వచనాలు చదవండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిద్రించం. నిమిషంలోనే. అంటే నిమిషం అంటే ఎంతసేపు అండి? కండ్రెప్ప మూసేంత సమయంలో, నిమిషంలోనే. ఒక రెప్పపాటున, ఒక రెప్పాటను కూడా అనేసాడండి. రెప్ప వేయడానికి ఎంత టైం పడుతుందండి? క్షణాలు. కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అదండి, ఈ ఉన్న పాటున ఉన్న చోటున ఈ రక్తమాంసమైనటువంటి దేహాలు ఎలా మారిపోతాయండి? మహిమ శరీరంగా మారిపోతాయి. అలాగా ఈ భూమి మీద మట్టిలో కలిసిపోకుండా ఈ దేహం ఇక్కడే రాలిపోయి ఆ దేహం మహిమ దేహంగా మార్చబడి వెళ్ళిన వాళ్ళు ఎవరిని ఉన్నారండి? హనోకు వెళ్ళాడు. అంటే వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. అందరూ ఎక్కడికి వెళ్ళాడు? నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? పరదేశకి వెళ్తారు. పరదేశకి వెళ్ళాడు. ఎలా? ఎవరు ఇంకొకరు ఎవరు చెప్పండి? ఎవరు లేరండి? ఈ దేహం ఇక్కడ రాలిపోయింది, వాళ్ళు సమాధి చేయలేదు. ఇప్పుడు హనోకును సమాధి చేశారా? అంటే ఉన్న పాటున ఉన్న చోటున దేహం ఎలా మార్చబడింది? మహిమ దేహంగా మార్చబడి. అలాంటి వాళ్ళు మరొకడు ఉన్నాడు. ఎవరో చెప్పండి అయితే. ఎవరండి? ఏలియా. ఎవరండి? ఏలియా కూడా ఆయన సమాధి చేయలేదు. ఉన్న పాటున ఉన్న చోటున ఏమైపోయింది? ఆ దేహం మార్పు చెందింది. అలాంటి దేహం దేవుడు ఎవరికో పోతున్నాడు? అందరికీనా? అప్పుడు ఒకళ్ళు బ్రతుకుంటే, నేను బ్రతుకుంటే, ఇప్పుడే ప్రభు వచ్చేసాడు అనుకుందాం, ఒక గంటలో వచ్చేసాడు అనుకుందాం, మనకు చావులేదు. కానీ ఏమవుతుంది? ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు ఎక్కడుండి అక్కడే. నువ్వు విమానం ఎక్కడే ఎక్కపోయినా పర్వాలేదు, నా రోజు మాత్రం విమానం ఎక్కినలాగా ఉంటుంది ఫీలింగ్ అంతా కూడా. ఎక్కడికి వెళ్ళిపోతాం? అదనమాట. విమానం వెళ్ళేటప్పుడు మరి కింద నుంచి కదా పైకి వెళ్తుంది. అది కొన్ని అద్దుల్లోకి వెళ్తుంది, అది అంతేనా? కానీ మన విమానం ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మనం సిద్ధపడాలి. అందరూ బట్టి సహోదరులారా గుర్తుపెట్టుకోండి, మరణం వాస్తవం అండి. ప్రభు రెండోసారి రావడం కూడా వాస్తవం అండి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? మృతులకు పునరుద్ధానం జరుగుద్దండి. అంటే చనిపోయిన ఆత్మలన్నీ కూడా తీసుకొస్తారు. ఎక్కడి నుంచి? పాతాళలోకం నుంచి. అంటే పరదేశుడు నీతిమంతుల ఆత్మలు తీసుకొస్తారు. వేదనకరమైన స్థలం ఉన్నటువంటి దుష్టుల ఆత్మలు కూడా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆత్మలకు ఏమిస్తారు? ఆయన రక్తమాంసమైనటువంటి దేహాలు ముందు ఇస్తారు. దేహాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒకవేళ మనం బ్రతుకుంటే మన పరిస్థితి ఏంటి? ఉన్న పాటున ఉన్న చోటున మన దేహాలు కూడా మహిమ దేహాలుగా మార్చబడి మనం నీతిమంతులం అయితే మళ్ళా పరలోకం వెళ్ళడానికి ఆ గుంపులోకి వెళ్తాం. పాపిష్టం అయితే నరకానికి వెళ్ళి గుంపులోకి వెళ్ళిపోతాం. అప్పుడు తీర్పు జరుగుద్ది, ధవళ సింహాసనం తీర్పు. ఆ తీర్పులో నీతిమంతులు ఏమన్నాడు? రండి అన్నాడు. ఎక్కడికి? బహుమానం పొందడానికి. ఏంటో బహుమానం? పరలోకం. మరి దుష్టులను ఏమన్నాడు? దేవుని ఎర్నోళ్ళని ఏమన్నాడు? సువార్త లోబడిన ఏమన్నాడు అంటే పొండి అన్నాడు. ఎక్కడికి? నరకానికి. అపవాదికి వాళ్ళ దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకానికి పొండి అన్నాడు వాళ్ళని. పొండి అనే గుంపులో ఉందామా? రెండు అనే గుంపులో ఉందామా? రెండు అనే గుంపులో ఉంటేనే మన పరలోకం దొరుకుద్ది. పొండి అనే గుంపులో పోతే నరకం తప్పదండి. పరలోకం ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఆకలి లేదు, దప్పక లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు, రోగాలు లేవు, చీకు చింత లేదు, సంతోషం, ఆనందం, సంతోషం. మరి నరకం ఎలా ఉంటుంది? అగ్నిగుండం, నరకాగ్ని,
అగ్ని గంధకంతో మండుకుండము, అగ్ని ఆడదు, పురుగు చావదు, నిత్యాగ్ని, నరకాగ్ని. ఒకసారి ముగ్గురు మనుషులను అగ్నిగుండంలో పడేశాడు రాజుగారు. అగ్నిగుండం అంటే అర్థమైందా మీకు? దాన్ని ఎన్ని వంతులు చేశాడు? 7 వంతులు చేశాడు. అంతకంటే భయంకరమైంది నరకం, దానికంటే భయంకరమైంది నరకం. అందరూ బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగించేస్తున్నాను. బైబిల్లో మృతుల పునరుద్ధానం గురించి బోధ ఉందా లేదా? అది ప్రాథమిక పాఠాల్లో ఒక పాఠం. 2, యేసు ప్రభు తిరిగి లేచారా లేదా? ఆయన తిరిగి లేచాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసానికి ఆధారం ఏంటండి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. కాబట్టి ఆయన ఎలాగే తిరిగి లేచారో మనం కూడా తిరిగి లేస్తామని నమ్మాలి. అంతేకాకుండా మనకు ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతకాలని. ఏంటో మన నిరీక్షణ? మనం లేచినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు సత్వోగాన్ని కలుసుకోగలమా, కలుసుకోలేమా? చలిపిళ్ళు అందరినీ కలుసుకుంటాం, వాళ్ళు ఎక్కడికి పోలేదండి. వాళ్ళందరినీ మళ్ళీ మనం కలుసుకుంటాం. బైబిల్లో నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతాను నేను. చెప్తారా చెప్పరండి? ఖచ్చితంగా చెప్తారు. కొన్ని ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్పలేకపోతున్నారు. మరి వాళ్ళని అడిగితే చెప్తారు. అందరూ ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదండి. ప్లేస్ మారింది అంతే. మనుషులు ఎక్కడికి పోలేదు. పరదేశంలో నీతిమంతులు ఉన్నారు, వేదనకర స్థానంలో దుష్టులు వాళ్ళ ఆత్మలు ఉన్నాయని సంగతి గుర్తుపెట్టుకోండి. నేను చివరిగా చెప్పే పాయింట్ ఏంటంటే, ఓ రోజు పౌలు గారు ప్రసంగం చేశారు. అపోస్తలుల 17వ అధ్యాయంలో ఆయన మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడారు. ఇది చెప్పేసి ముగించేస్తాను. అపోస్తలుల 17వ అధ్యాయంలో ఏథెన్స్లో ఆయన వాక్యం చెప్తూ పునరుద్ధానం గురించి మాట్లాడాడు. పునరుద్ధానం గురించి మాట్లాడితే అక్కడ మూడు సమస్యలు జరిగాయి. చూడండి, మొట్టమొదటి సంగతి ఏంటంటే 17:32 నుండి 34 చదివేయండి ముందు. మృతుల పునరుద్ధానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఏమండి, మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడితే కొందరు ఏం చేశారండి? ఈ రోజు కూడా అపహాస్యం చేసే గుంపు ఉంటారా, ఉండరా? ఓ గుంపు ఎవరు చెప్పండి ఇప్పుడు? అపహాస్యం చేసే గుంపు ఈరోజు ఉన్నారండి. ఏట్రా ఈ బోధించే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏదో చూసి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏడు చనిపోయిన తిరిగి లేస్తారంట అని చెప్పేసి నవ్వేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు లేదండి? అవును, అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నమ్మరండి. మృతుల పునరుద్ధానం నమ్మని వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. రెండో గుంపు ఎవరండి? మరికొందరు దీన్ని గూర్చి నువ్వు చెప్పినది ఇంకోసారి విన్నమని చెప్పిరి. వీళ్ళే గుంపు అండి. ఓ గుంపు ఏమో అపహాస్యం చేసే గుంపు. రెండో గుంపుకి ఏం పేరు పెడదాం? నేనే చెప్తాను చూడండి. అది ఏంటంటే వాయిదా వేసే గుంపు అండి. ఏ గుంపు అండి? గుంపు మరోసారి వింటారంట. నువ్వు ఉండాలి కదా, అందుకనే ఎప్పుడు కాటిలో పోతావో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. వాయిదా వేయకూడదండి. రక్షణ పొందడానికి వాయిదాలు వేయకూడదండి. కొంతమంది అంటారు, జనవరి 1కి బాప్టిజం ముందని మొక్కుకున్నానండి, అప్పుడు దాకా నువ్వు ఉంటావేటమ్మా? నీకు ఎవరిచ్చారు గ్యారంటీ? నీకు ఎవరు చెప్పారు నువ్వు ఉంటావని? షాపులో సామాన్లు కొట్టి గ్యారంటీ ఇస్తున్నారండి. ఫ్యాన్కి గ్యారంటీ అంట, ట్యూబ్లైట్కి గ్యారంటీ అంట, అన్నింటికి గ్యారంటీలు ఉన్నాయి. కానీ గ్యారంటీ లేనిది ఎవరికి చెప్పండి? నీకు నాకును గ్యారంటీ లేదు. వాయిదాలు వేయొద్దు. ఇక్కడ వాయిదా వేస్తున్నారు రెండో గుంపు. మూడో గుంపు ఎవరో చెప్తాను చూడండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. ఇదిగో ఈ గుంపులో ఉండాలని మనం అందరం. హత్తుకొని విశ్వసించారు, నమ్మారు. మృతుల పునరుద్ధానం నమ్మారు వాళ్ళు. అందులో ఆ నమ్ములలో కొందరు పేర్లు ఉన్నాయి, అక్కడ చదువుతారండి. వాళ్ళు ఎవరండి? వాళ్ళు వారిలో అరియోపగీతీయుడైన డిమోనుసియు దమారి అని ఒక స్త్రీయు. చూడండి, వీరితో కూడా మరి కొందరుండిరి. చూడండి, అరేయోపగీతుడైన దియోనుషియు దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. ఆ కొందరిలో మీరు, నేను ఉండాలండి. ఇక్కడ 3 గుంపులు చెప్పాను ఈ సమయంలో. ఒకటి, అపహాస్యం చేసే గుంపు. మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు అపహాస్యం చేసే గుంపు ఉన్నారు, ఆ గుంపులో మనం ఉండకూడదండి. 2, వాయిదా వేసే గుంపు. మరొకసారి ఇంటర్నెట్ పౌలు చెప్తే
నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు కాబట్టి వాయిదా వేయకూడదండి. రక్షణ పొందడానికి వాయిదా వేయకూడదండి. 3, ఆ గుంపు ఎవరండి? హత్తుకొని విశ్వసించారు. హత్తుకొని విశ్వసించండి. మృతుల పునరుద్ధానం ఉంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యబాబు గారు మళ్ళీ తిరిగి లేస్తారా లేకరా? మీకు నమ్మకం ఉందండి? నమ్మకం లేని ఇక్కడ ఎవరిని ఉన్నారా? సత్యబాబు గారు కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రభు రెండవ రాకడలో ఖచ్చితంగా అందరికీ పునరుద్ధానం అనేది, పునరుద్ధానం ఉందని మనం ఎవరైనా చూసి వచ్చామండి? చూసి వద్దాం అనుకుంటే వెళ్ళవే కానీ రావడం ఉండదు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒక ఆయన చూసి వచ్చినోడు ఉన్నాడు, ఆయన చెప్పాడు, నమ్ముతారా? ఎవరో చెప్పండి. ఆయన అక్కడి నుండి వచ్చాడండి. ఆయన ఎవరైనా యేసుప్రభు వారు, ఆయన మాటలు నమ్మండి. పునరుద్ధానం ఉంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగించేశాను. మృతులకు పునరుద్ధానం ఉంది, అది బైబిల్ బోధ. యేసుప్రభు కూడా తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానమే క్రైస్తవ విశ్వాసానికి ఆధారం. మనం కూడా తిరిగి లేస్తాం కాబట్టి నిరీక్షణ కలిగి మనం బ్రతుకుదామండి. మనకు నిరీక్షణ ఉండాలి. తిరిగి లేస్తామనే పునరుద్ధానం ఉందని నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. కాబట్టి పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు ఏథెన్స్లో కొందరు అపహాసం చేశారు, కొందరు ఏమో వాయిదా వేశారు, మరి కొంతమంది హత్తుకొని విశ్వసించారు. మీలో ఎవరో కూడా ఆ గుంపుల్లో 2 గుంపుల వారిగా మీరు ఉండొద్దు. ఒక గుంపు ఎవరండి? అపహాస చేసే గుంపుగా మీరు ఉండొద్దు. ఆ గుంపులో మీరు ఉండొద్దు. 2 వాయిదా వేసే గుంపులో అసలే ఉండొద్దు. మరి ఏ గుంపులో ఉందాం? విశ్వసించి హత్తుకొని ఆ గుంపులో ఉండవలసిందిగా ప్రభుపేట హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.